ప్రియ స్నేహితులారా, ఈ ఆవిష్కరణలకు స్వాగతం. సొదొమ గొమొర్రా, నోవహు ఓడ, ఎర్ర సముద్రం దాటుట, సీనాయి కొండ మరియు నిబంధన మందసము, వీటిని ప్రభువు యొక్క నమ్మకదాసుడైన స్వర్గీయ రాన్ వైట్ గారు కనుగొనిరి. వీరు ఈ ధననిధిని కనుగొనుటకు 22 సంవత్సరములు పనిచేసిరి. స్నేహితులారా, మనం ఒక ప్రత్యేక కాలములో నివసించుచున్నాము. ఈ అంత్యకాలములో దేవుడు మనకు వీటిని చూపించాలనుకుంటున్నాడు. వీటి ద్వారా అసలు సత్యమే నిత్యమని తెలియచేస్తూ తప్పుడు నమ్మకాలపై జీవిస్తున్న ప్రపంచ మానవాళిని తిరిగి సరైన మార్గాన పెట్టుటకు ఈ సమాచారం అవసరమైనది. జలప్రళయం, సొదొమ గొమొర్రా, ఎర్ర సముద్రం దాటుడు చూచినప్పుడు నీతిమంతులు రక్షించబడ్డారు, క్రూరులు శిక్షించబడ్డారు. సీనాయి కొండపై 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అవి నిబంధన మందసములో ఉంచబడ్డాయి. అదే చట్టం నీకు నాకు కూడా వర్తిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఉగ్రత తప్పించుకొని జయ జీవితం కలిగి ఉండండి. మీరు సర్వోన్నతుని సత్య సంపదను ఆనందిస్తారు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతుని త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. లోతు, అతని భార్య, కుమార్తెలు సొదొమ తీవ్రమైన నాశనము నుండి పారిపోయిరి. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను. దైవ తీర్పు అగ్ని ద్వారా వారిని శిక్షించాను. అగ్ని జ్వాలలు దుష్టుల పట్టణాలను ప్రజలతో సహా కాల్చివేశాను. తన ప్రియమైన సొదొమ వైపు లోతు భార్య తిరిగి చూచి దేవదూత ఆజ్ఞను అతిక్రమించి ఉప్పు స్తంభమైపోయాను. నేటి భయభక్తులు లేని వారికి సాదృశ్యంగా నాటి సొదొమ గొమొర్రాలను దేవుడు బూడిదగా మార్చి నాశనానికి గురి చేసెను. ఇదో సజీవ సాక్ష్యం. ఈ పట్టణాలు యోర్దాను మైదానములందు ఎర్ర సముద్రపు మధ్యలో దాదాపు 1300 అడుగులు సముద్రానికి క్రింది భాగములో సుందరమైన వృక్ష సముదాయాల మధ్య అధిక వేడితో నిండి ఉండి దేవునిచే శపించబడెను. దీనికి కారణం ఆ పట్టణ ప్రజల పాపమే. అధిక ఆహారం, సోమరితనం, గర్వం నిండిన వారై పేదలను, అవసరతలో ఉన్నవారిని నిర్లక్ష్యపరిచి దేవునిచే దోషులుగా తీర్చబడిరి. దేవుని అగ్నికి సాక్షిగా ఆ 5 పట్టణాలు చరిత్రలో అలా నిలిచిపోయాయని మొదటి శతాబ్ద చరిత్రకారుడు ప్లీవియస్ జోసెఫస్ చెప్పెను. ఆ తదుపరి రోజుల్లో మృత సముద్రపు నీళ్లు ఈ పట్టణాలను కప్పివేశానని అందరి అభిప్రాయం. అయితే జోసెఫస్ గారు ఆ పట్టణాలను ఆయన బ్రతికిన దినాలలో చూడగలిగితే నేడు మనం కూడా చూడవలసిందే. నీళ్లు అప్పటి నుండి ఇప్పటికీ కొద్దో గొప్పో ఇంకి ఉండాలి. సీదోను నుండి గెరారు, గాజా వరకు, ఆపై సొదొమ, గొమొర్రా, ఆర్మా మరియు జెబోయిము, లాఫా వరకు కనానీయుల సరిహద్దు. కొందరు అనుకున్నట్లు ఈ పట్టణాలు ఒక దగ్గర కాక కానాను దేశానికి సరిహద్దు వెంబడి వరుసగా ఉన్నాయి. ఇజ్రాయేలులో ఉన్న మృత సముద్రపు సరిహద్దులలో ప్రయాణిస్తే లేత రంగులలో బూడిదల దేవుని ఉగ్రతకు నాశనమైన విచిత్ర కట్టడ రూపములను మనం చూస్తాము. దేవుని ఉగ్రత ద్వారా ఈ పట్టణాలు కాల్చబడ్డాయి. కొండలు, మైదానాలు మృదువైన లేతరంగు బూడిదతో నిండి ఉన్నాయి. ఇక్కడ ఏమీ పెరగదు. ఈ కట్టడాలను దగ్గరగా పరిశీలిస్తే 90 డిగ్రీలలో నిలువుగా కట్టబడి అగ్ని గంధకాలతో కాల్చబడిన మానవ నిర్మిత కట్టడాలు, వాటి నమూనాలు బూడిద రూపాలుగా ఇంకా నిలుచుండడం చూడగలుగుతాము. ఆశ్చర్యపరిచే కట్టడ రూపం 4 గోడలు కలిగి చెక్కు చెదరకుండా ఉంది. దీనికి దగ్గరగా వెళ్ళి బూడిదగా మారిన ఈ విచిత్ర కట్టడాన్ని పరిశీలిద్దాం.
ఈ కట్టడాలు ఒకవైపుకు వంకరలు తిరిగినట్లు వాటి భూభాగ పొరల్లో చూడగలము. ఫారెన్ సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద విపరీతమైన వేడిచే ఇవి కాల్చబడి ఎలక్ట్రాన్ల ఆటుపోటులకు గురైనట్టు లవణ భాగాలుగా వంకర్లు తిరిగి ఉండుట మనం చూడగలము. లోతు దినాలలో పరలోక దేవుని నుండి కురిసిన నాశన మరణాలు పెను తుఫానులై కురిశాయి. రాలిపోవు బూడిద ధూప పదార్థాల పొరలు సున్నపు గోడల కట్టడాలతో సొదొమ గొమొర్రా బూడిదగా దేవుని ఉగ్రతకు ఆహుతైంది. శుద్ధలాంటి అసాధారణ రూపాలు ఆ దేశంలో ఇక్కడ తప్ప మరి ఎక్కడా కనుగొనబడవు. ఏలియా కాలంలో కర్మేలు పర్వతంపై పరలోకాగ్ని దిగివచ్చి బలిని బలిపీఠాన్ని రెండిటినీ బూడిదగా మార్చింది. ఆపై దైవాగ్ని బలి పశువును, కర్రలను, రాళ్లను, కందకంలో నీళ్లను సైతం దహించి వేసింది. మన దేవుడు రోషము గల దహించు అగ్ని అయి ఉన్నాడని మనకు తెలుసు. దేవుడు తన అగ్నిని పంపినప్పుడు రాళ్లు కూడా బూడిద అవుతాయి. ఊరి పొలిమేరలో ఒక దిష్టిబొమ్మ విగ్రహాన్ని నిలబెట్టారు. ప్రాకారానికి వేరుగా పునాదిపై నిలుపబడిన ఈ విగ్రహం మానవ నిర్మితం. ఊరి ప్రజలకు ఏ హాని రాకుండా కాపాడుతుందని వారి గుడ్డి నమ్మకం. అయితే పాపం దానికే దిక్కు లేకుండా పోయింది. ఇక్కడ ఇంకొక మానవ నిర్మితం భూభాగంపై నిలిచి ఉన్నది. ఇది కాక ఇంకొక దిష్టి బొమ్మను తర్వాత చూస్తాము. ఇక్కడ బూడిద పొరలు ఒకదాని వెంబడి మరొకటి ఉన్నాయి. మొదటి తెల్లటి పొర కాల్షియం సల్ఫేట్, ఆ తర్వాత బూడిద రంగు పొర కాల్షియం కార్బోనేట్. ఇలా ఇవి పొరలు పొరలుగా ఉన్నాయి. ఇక్కడ బూడిద అంతా అగ్ని గంధకాల మిళితమై కాల్షియం సల్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్గా కనిపిస్తున్నాయి. ఈ భాగాలను సున్నితంగా తాకినా అవి కూలిపోతున్నాయి. ఈ నగర వీధుల్లో ప్రకృతిలో కనుగొనలేని మానవ నిర్మితాలున్నాయి. ఇవి చతురస్రపు మూలాలను కలిగి ఉన్నాయి. ఇక్కడ మొండి గోడలలో కూడా మానవ నిర్మిత కట్టడపు మూలాల్ని మనం చూడగలము. తొంభై డిగ్రీలు ఉన్న చతురస్రపు గోడల యొక్క శిథిలాలు మనకు మరొక్కసారి మానవ నిర్మితాలను చూపిస్తున్నాయి. ఇక్కడున్న 90 డిగ్రీల ప్రధాన కట్టడాలు మానవ నిర్మితాలే అనడానికి ఇది మరో రుజువు. మిగిలిన గోడల్లో చతురస్రపు కిటికీలు గోడల రూపాల గతాన్ని మనకు చూపుతున్నాయి. పట్టణ పొలిమేరలను పరిశీలించినట్లయితే గొట్టము లాంటి రూపాలు, ఇళ్ల ముందు మైదానాలు మనకు గతకాల ప్రజల వైభవాన్ని చాటుతున్నాయి. 3500 సంవత్సరాల క్రితం వీచిన గాలులు, వర్షాల తాకిడికి నిలచిన వీధులు, మానవ నిర్మితాలు నాటి గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఈ ఎత్తైన ప్రాంతములో గోపురము లాంటివి ప్రక్కనే ఉన్నాయి.
పట్టణాల్లో పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ప్రధాన ద్వారాల యొక్క అర్ధవృత్తాకారాలు నిలిచి ఉండడం మనం చూడగలం. దేవుని ఉగ్రత కోపానికి గురైన సొదొమ గొమొర్రా, ఆర్మా జెబోయిం ప్రాంతాలు ఉప్పు గంధకాలతో కాల్చబడి ఉన్నాయి. విత్తనం ఫలించటం అక్కడ జరగదు, కనీసం గడ్డి కూడా మొలవదు. సున్నం గంధకాల మిశ్రమంతో తయారైన శుద్ధముక్కలు, వేడి చేయబడి కరుగబడిన లోహాలు పట్టణంలో విపరీతంగా కనిపిస్తాయి. దేశంలో ఎక్కడా కానరాని అరుదైన సంఘటనలు ఇక్కడున్నాయి. విపరీతమైన వేడితో వివిధ వస్తువులు పై భాగాన కరిగి క్రింది భాగాన ఘనీభవించి ఉన్నాయి. ఇవి దైవాగ్నితో కాల్చబడ్డాయి. దైవాగ్నిని దేవుడు కురిపించినందున కొన్ని రకాల వస్తువులు విపరీతమైన వేడికి కరిగిన ఉదాహరణలు ఇవి. మృత సముద్ర తీరాన ఉన్న ఈ పాప పట్టణాల మైదానాలలో అరుదైన శుద్ధముక్కలు, వాటి క్రింద తెల్లటి బూడిద పొరలు, ఇంకా వాటి కింద బూడిద ముదిరి పొరలతో నిండి ఉన్నాయి. ఇవి విపరీతమైన వేడికి ఇలా మారిపోయాయి. మరోసారి శుద్ధముక్కలు, ఈసారి వలయాకారంలో ఉన్న ఉప్పు కొనలు చుట్టూరా కాలి ఉన్నాయి. పరలోకం నుండి దేవుడు అగ్ని గంధకాలను సొదొమ గొమొర్రాలపై కురిపించెను. గంధకం యొక్క మొదటి నమూనా మనకు ఇక్కడే దొరికింది. పైనుండి కడగబడుతూ ఇది క్రిందికి పడింది. ఇవి సొదొమ గొమొర్రా పట్టణాలని సాక్ష్యమిస్తున్నాయి. 1989లో ఇవి సొదొమ గొమొర్రా పట్టణాలని రాన్ బొయాట్ గారు గుర్తించారు. ఇప్పుడు గంధకం గురించి వీరు వివరిస్తారు. ఇంకా మనం సొదొమ గొమొర్రాలో ఉన్నాము. మీకు ముందుగా కొన్ని అరుదైన రాళ్ల లాంటి చుక్కలు ఉన్నాయి. ఇవి బూడిద పొరలు. వీటికి దగ్గరగా వెళదాం. ఇప్పుడు మనం వలయాకారాలు చూస్తున్నాము. వీటికి ఇంకాస్త దగ్గరగా చూచినట్లయితే లోపలంతా ఉప్పుతో నిండి ఉన్నాయి. కొన్ని నమూనాలు సంచిలో ఉంచుతున్నాము. గంధకం గుండ్రంగా బంతుల్లా ఉన్నాయి. వీటి మధ్యన నల్లగా ఉండి చాలా వేడిగా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళడం. వీటిలో ఇంకాస్త గంధకం లభ్యమవుతుంది. వీటిని మనం సంచిలో పోగు చేద్దాం. ఈ కత్తి ఉపయోగించి వీటిని పోగు చేద్దాం. ఈ కత్తి పదునుగా లేదు. ఈ నమూనాల వాసన మరియు రుచి గంధకంలా ఉన్నాయి. బైబిలు ప్రకారం సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాల వర్షం కురిసింది. మీ ముందు చూస్తున్నది చిన్న పెద్ద అగ్నిగంధకాల మిశ్రమం.
మనం చూస్తున్నదే దేవుడు కురిపించిన అగ్ని గంధకాల మిశ్రమం. ఇక్కడ కనబడుతున్న చిన్న గుళికలు ఆ గంధకాలే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలపై అగ్నిగంధకాల వర్షం కురిపించినప్పుడు అక్కడి వస్తు సామాగ్రి, లోహాలు, కట్టడాలు మనుషులతో సహా బూడిద అయిపోవు వరకు కూడా కాల్చబడ్డాయి. ఇలాంటి గంధక గోళీలు లక్షల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. వీటి లోపల గంధకం ఉంది. కొన్ని పగిలి ఉన్నాయి, కొన్ని పగలకుండా ఉన్నాయి. దేవుడు అగ్నిగంధకాలను ఈ పట్టణాలపై లక్షలు లక్షలుగా కురిపించెను. నిఘంటువులో బ్రిమ్స్టోన్ అనగా గంధకం అని అర్థం ఉంది. రాత్రిలో ఒక ముక్క గంధకాన్ని వెలిగించగా చక్కటి నీలిమంట ఉత్పత్తి అయింది. పీల్చలేనంత దట్టమైన గంధకపు వాసన గాలిలో నిలిచింది. ఇంకా పరిశోధనలోకి వెళితే వివిధ ఆకారాలు, సైజులు ఉన్న గంధకరాళ్ళు అక్కడక్కడా లభించాయి. అనేక నమూనాలు కనుగొనబడి మా వద్ద భద్రపరచబడ్డాయి. ఇక్కడ గంధకం ఔషధ రకం. తెల్ల గంధకం అధిక ఉష్ణోగ్రతలో కరుగును. ప్రకృతి సిద్ధమైన గంధకానికి ఇది భిన్నం. వీటి నమూనాలు పరిశోధనకు పంపబడ్డాయి. ప్రతి నమూనా జాగ్రత్తగా వేరు చేయబడి పరిశోధనకు సిద్ధపరచబడింది. ఆపై ప్రతి నమూనా ప్రయోగశాలలోనికి నిర్ధారించుటకు పంపబడింది. ప్రతి నమూనా ఎండబెట్టి యంత్రముల ద్వారా బిళ్ళలుగా ఒత్తబడును. అప్పుడు అవి ఎక్స్రే నిర్ధారణ కొరకై యంత్రాల్లో నింపబడతాయి. ల్యాబ్ నుండి వచ్చిన ఫలితాల ద్వారా ప్రతి నమూనా ప్రయోగశాలలోనికి నిర్ధారణ కోసం పంపబడును. భూమి మీద దొరికే గంధకంలా కాక ఈ గంధకం 98% స్వచ్ఛమైందని పరిశోధనలో తేలింది. దీని ద్వారా దేవుడు ఈ పాప పట్టణాల్ని తన ఆజ్ఞతో శిక్షించానని గ్రహించగలము. విమర్శకులు ఈ గంధకపు అగ్ని ప్రకృతి వలన కలిగిందని చెప్పెదరు. కానీ లావాలో గంధకం 40% ఉండి స్ఫటికపు గడ్డలుగా ఉండును. కానీ ఈ గంధకం తెల్లగా, చిన్నగా ఔషధంలా ఆగుపడును. ఇక్కడ గంధక గోళీల ముక్కలు బూడిదలో కప్పబడ్డాయి. ఇప్పుడు మనం గడ్డ కట్టిన బూడిద ముద్దను చూస్తున్నాము. దీని చుట్టూ కాలిన గుండ్రపు గుర్తులు ఉన్నాయి. కానీ లోపల గంధకం కాలలేదు. ఈ బిందువులు చిప్పలా ఉండి పై పొర తీస్తే లోపల మండని గంధకపు గుండ్రం చూడగలము. మృత సముద్రపు దక్షిణ చివరి భాగాన ఎల్లిసన్ జలసంధి యోర్దానులో చూచెదము. లోతు కాలంలో ఈ జలసంధి వరకు గొమొర్రా విస్తరించి ఉండెను. ఈ ప్రాంతంలో కూడా ఆ తెల్ల రూపాలు లభ్యమవుతాయి. అదే బూడిద, అదే 90 డిగ్రీల మూలలున్న కాలిన కట్టడాలు కూడా ఇక్కడ చూడగలము. ఇక్కడ ఉన్న దానిలా శుద్ధముద్దలు నేలపై విస్తారంగా చెదరి ఉండడం మనం చూడగలం. గంధకం కూడా ఈ ప్రాంతంలో చూడగలము. విచిత్రం ఏమిటంటే బైజాంటైన్ కాలానికి చెందిన ఒక చర్చి ఇక్కడ నిర్మించబడి ఉంది. ఇక్కడ లిఖింపబడిన ప్రకారం ఈ ప్రాంతం బైబిల్ గుర్తులకు చెందినది అనుటకు ఇదొక గొప్ప నిదర్శనం. తిరిగి మనం గొమొర్రా మధ్యలోనికి వస్తే ఐగుప్తు గాజాలో పిరమిడ్ మరియు స్ప్రింగ్స్ ఒకదానికొకటి దగ్గరగా నిర్మించబడిన ప్రకారం
ఇక్కడ కూడా ఎత్తైన ప్రదేశాలలో తెల్లటి బూడిదతో ఆరాధనా ప్రదేశాలు స్పింక్స్ మరియు జిగ్గురాట్ దేవతలకు ఒకదాని పక్కన ఒకటి ఉండటం చూడగలం. మేము పరిశోధించేటప్పుడు వేరే సందర్శకులు కూడా ఈ అసాధారణ రూపాలను చూచుటకు వచ్చారు. తెల్లటి పదార్థంతో తయారు చేయబడి బూడిద కన్నా తెల్లగా ఉండెను. బహుశా ఇవి చాలా ఖరీదైన పదార్థాలతో కట్టి వారి దేవతలకు సమర్పించి ఉండవచ్చును. స్పింక్స్ అనగా భద్రపరిచే దేవత. అయితే వారిని అగ్ని గంధకాల నుండి కాపాడలేదు సరికదా, దేవుని చేతిలో ఆ దేవత కాలి బూడిదయ్యను. ఇది 30 అడుగులు ఉండవచ్చు. సైజులోనూ ఆకారంలోనూ ఆకట్టుకునేలా ఉంది. దీని దగ్గరలోనే జిగ్గురాట్ విగ్రహం గుండ్రంగా అదే తెల్లటి ప్రత్యేక పదార్థంతో కాలి బూడిదై ఉన్నది. గుండ్రపు స్తంభం తర్వాత జిగ్గురాట్ విగ్రహం దేవుని ఉగ్రతకు బూడిదై ఉండటం చూడగలం. ఆపై 2 స్తంభాల మధ్య అర్ధవృత్తాకారంలో ఒక ద్వారం, ఆపై మరో అర్ధవృత్త ద్వారం చూడగలం. కొంత దూరంలో పట్టణ పరిశోధనల్లో తెల్లటి అరుగు లేపబడి ఉండుట చూడగలం. ఈ రూపానికి దగ్గరకు వెళ్ళగా జిగ్గురాట్ ఆకారం కనిపిస్తుంది. ఈ జిగ్గురాట్ విడిచి కాస్త ముందుకు పోగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో 2 జిగ్గురాట్ విగ్రహాలను కనుగొంటిమి. ఈ జిగ్గురాట్లో ఒకదాని దగ్గర మా బృందము నిలిచి ఉండగా స్వచ్ఛమైన గంధకము యొక్క నమూనా కాలిన తర్వాత చల్లబడి క్యూబులుగా గడ్డకట్టబడి గట్టిగా గవ్వలుగా ఏర్పడి ఉండెను. దీని లోపల కాలని గంధకము దాగి ఉండెను. జిగ్గురాట్ బయటి ప్రక్క ఒక గంధక ముక్కను చూచాము. దాని బయట భాగం ఆరిపోయి ఉండెను. కత్తిని ఉపయోగించి దానిని తెరవగా లోపల స్వచ్ఛమైన గంధకము ఉండెను. జిగ్గురాట్ ఎడమకాలి దగ్గర ఇంకొక నమూనా కత్తితో తెరవబడగా ఇంకొకసారి అదే స్వచ్ఛమైన గంధకము లోపల ఉండెను. చూశారా, వెనుక కాలిన జిగ్గురాట్ విగ్రహం ముందర చేతిలో దేవుని అగ్ని గంధకాలు. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మనిషి అగ్నిలో చిక్కుకొని కాలిపోయెను. వాని వ్రేలు ఎముక సైతం కాలిపోయి ఎముకలో ఉన్న మూలుగా కూడా తెల్లగా బూడిద అయ్యేంత వరకు కాలిపోయాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించు వారి గతి చివరికి ఇలాగే ఉండును. నీవు పరిశుద్ధాత్మకు లోబడి దేవుని చిత్తములో ఉన్నావా, లేక దేవుని ధిక్కరించి దారి తొలగిపోయిన వారిలో ఉన్నావా? భవిష్యత్ కార్యక్రమం ప్రకటన గ్రంథంలో రాయబడింది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కొలిమిలాగా కాలే రోజు రాబోవుచున్నది. గర్విష్ఠులు, మెడతెరగని దుష్టులను ఆ రోజు ఇలాగే కాల్చివేయబడుదురు. సొదొమ గొమొర్రా నాశనము చేయబడినలాగున ఈ భూమి మండుచున్న కొలిమిలా మారి పాపము కొరకు పశ్చాత్తాపపడిన వారిని అగ్ని గంధకములతో కాల్చివేయును. స్నేహితులారా, 2వ మరణపు మంటల శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక మార్గము. అది యేసుక్రీస్తే. నీ జీవితంపై ఆధిపత్యం వహించమని ఈరోజే నీవు యేసుని అడుగుతావా? సూక్ష్మంలో మోక్షాన్ని పొందుకుంటావా? సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారులతో నిండియున్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చేయున్నది. ఇదిగో, వారిని భూమితో సహా నాశనము చేయుదును. దేవుడు నోవాహుతో, నేను జలప్రళయం ద్వారా సర్వసృష్టిని నాశనము చేయబోచున్నాను కనుక నీవు ఓడ ఒకటి నిర్మించి నీతిమంతులను ఓడలోకి చేర్చుకోమనెను. నోవాహు 120 సంవత్సరములు ఓడను నిర్మిస్తూ
ప్రజలందరికీ ఈ మాటను తెలియజేశాను. అయినప్పటికీ నోవాహు కుటుంబ సభ్యులు తప్ప ఎవ్వరూ నమ్మలేదు. ప్రజలు చెడు తలంపులతో ఉన్నందువలన దేవుని మాటలు వారికి వెర్రి మాటల వలె ఉండెను. 120 సంవత్సరములు వేచి చూచిన మానవులు మారనందున దేవుని తీర్పు ప్రారంభమయ్యను. మహాగాధ జలవూటలు, ఆకాశపు తూములు ఆ దినమందే విడువబడెను. 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షం భూమి మీద కురిశాను. అప్పుడు సర్వలోకము నీట మునిగినందున జీవరాశులన్నీ మరణించాను. ఎంత గొప్ప జలప్రళయంలోనూ దేవుడు నీతిమంతులను ఓడ ద్వారా రక్షించగలిగాను. నీళ్లు ఆరిపోవుటకు 1 సంవత్సర కాలము పట్టెను. నోవాహు అతనితో ఉన్న 7 ఆ ఓడలోనే నివసించిరి. దేవుని నమ్మి మరణాన్ని గెలిచి నోవాహు అతని కుటుంబం భూమిపై కాలుపెట్టిన వెంటనే ఎంతో కృతజ్ఞతతో దహన బలిని అర్పించెను. దేవుని ప్రేమ ఎంతో గొప్పది కనుక దేవుడు ఇక నేను ఎన్నటికీ జీవరాశులను నీళ్లతో శిక్షించనని చెప్పి ఒక వాగ్దానం చేశాను. నేడు మనము చూచుచున్న వానధనుస్సే అది. ఓడవో ఎత్తైన కొండపై నిలిచెను. దాని పేరు అరారతు. ఇది బైబిల్లోని ఆదికాండములో ఉన్నది. అరారతును క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో గుర్-ఆర్-2 అని హెబ్రీ భాషలో అనేది. ఇది మన ఆసియా ఖండంలోని ఒక ప్రాచీన దేశము. గుర్-ఆర్-2 పక్కనే టర్కీ, ఆర్మేనియా, ఇరాన్ దేశాలు ఉంటాయని మోషే ఆదికాండంలో చెప్పాను. మనము తూర్పు టర్కీలోని అరారతు కొండలోయ ప్రాంతాన్ని చూడబోచున్నాము. ఫ్రాన్సిస్ గేరీ 1959లో విమానము నుండి దీని ఫోటోలు తీశాను. 1 సంవత్సరం తర్వాత ఆ ఫోటోలను చూసిన టర్కీ దేశపు మిలిటరీ అధికారి అందులో ఓ పడవ ఆకారమును కనుగొనెను. అమెరికా నుండి కొందరు వచ్చి దీనిని పరీక్షించి కనుగొనలేకపోయిరి. అయితే లైఫ్ అనే పేరుగాంచిన పత్రిక ఆ ఫోటోలను ప్రచురించెను. చరిత్రను కాస్త కళ్ళు తెరిచి చూస్తే జర్వోనెస్ అనే కల్దీయుడు ఈ ఓడ ఆర్మేనియా పర్వతమందు ఉన్నదనియు, అక్కడి ప్రజలు ఓడ చేతిసారపు చెక్క ముక్కలను తాయెత్తులుగా పాప క్షమాపణకై వాడుచున్నారని వ్రాసెను. నేటికిని ఈ ప్రాంతమును టర్కీ దేశ పట్టములో నోహాన్జమ్ ఐసి అని, కొందరు నోవాహు పెద్ద ఓడని పిలుస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాగ్ అనే పెద్ద సరస్సు తర్వాత ఒకప్పటి ఎర్రార్తు రాజధాని తోష్పలో దిగాము. ఆ తర్వాత అంతా పల్లె ప్రాంతం, పక్కనే ఓ అగ్నిపర్వతం. వీటిని దాటగానే దూరంగా ఉన్న అరారతు కొండ. డన్ బై ఉజత్ పట్టణాన్ని దాటగానే నోవాహు ఓడ ఉన్న ప్రాంతం. ఇది నోవాహు ఓడ రూట్ మ్యాప్. ఎంతో అందమైన అరారతు పర్వతంపై నోవాహు ఓడను ఎందరు వెతికినా కనుగొనలేకపోయారు. ఈ లోయల్లోనే నోహాన్జమ్ ఐసి అనే ఊరు అరారత్కు 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది. 1977లో రాన్ బయాట్ గారు తన పిల్లలతో అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ప్రార్థించెను, ప్రభువా, నాకు 3 రోజులు మాత్రమే అనుమతి ఉన్నది కనుక నేను ఎక్కడ వెతుకువాలెనో అక్కడనే నా ట్యాక్సీ ఆగిపోవాలని ప్రార్థించెను. ఆ రోజు దేవుడు 3 చోట్ల ట్యాక్సీని ఆపివేశను. మనము చూస్తున్నట్లు మొదటిసారిగా ట్యాక్సీ ఇక్కడే ఆగెను. అసలు జల ప్రళయం నోవాహు దినములలో వచ్చిందా అన్న సందేహం కొందరికి రాకమానదు. దానికి చక్కటి జవాబే ఈ అరారతు కొండ. ఎందుకంటే అక్కడి వారు ఈ కొండను ప్రళయదిన కొండ అని కూడా పిలుస్తారు. మనము ముందుకు వెళుతున్న కొద్దీ అరారతు కొండకు ముందు భాగాన వెనుక భాగాన అగ్నిపర్వతాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఓడను ఎవ్వరూ వెతకరు, కేవలం అరారతు కొండ మీదే వెతుకుతారు. వీటన్నిటినీ దాటుకుంటూ రాన్ బయాట్ గారు చివరకు నోవాహు ఓడను చేరగలిగారు. ఓడ వెనుక భాగం గుండ్రంగాను ముందు భాగం కొసగాను ఉండెను. మనుషులు ఎంతో కష్టపడి నిర్మించినదిగా ఉండెను.
ఈ ఓడపై రాన్ వైయట్ గారు ఎంత పరిశోధన జరిపారంటే 24 సార్లు అక్కడి వరకు వెళ్ళి పరిశోధనలు జరిపి ఫోటోలు తీసి ప్రపంచానికి నోవాహు ఓడను రుజువు చేసిరి. నోవాహు ఓడ గురించి నేటి అధునాతన ప్రపంచానికి ఎంతటి అనుమానాలు వచ్చినా అన్నిటినీ తీర్చగలిగినన్ని రుజువులు ఈ స్థలములో ఉండుటను బట్టి దీనికి నోవాహు ఓడ జాతీయ ఉద్యానవనమని టర్కీ ప్రభుత్వం పేరు పెట్టెను. అయినప్పటికీ ఈ వింతైన పరిశోధన ప్రపంచానికి తెలియదంటే ఇక ఏమి చెప్పమంటారు? జూన్ 21 నోవాహు ఓడ జాతీయ ఉద్యానవనం ఉత్సవం అరారతు కొండపై జరిగింది. దేశ ప్రముఖులు, దేశ అధ్యక్షులు మరియు సైన్యం కలిసి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాన్ వైయట్ గారి పరిశోధనను గుర్తించి ప్రభుత్వం వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు వచ్చి ఈ ఆశ్చర్యమైన బైబిల్ సత్యాన్ని చూస్తూ ఉన్నందుకై గవర్నరు మరియు వైయట్ గారు ఒక మ్యూజియానికి శంకుస్థాపన చేసిరి. మొత్తానికి నోవాహు ఓడని ప్రపంచం గుర్తించింది. గవర్నర్ గారు, ఆర్మీ అధికారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ఇందులో పాల్గొనిరి. ప్రియులారా, బైబిల్లో వ్రాయబడిన నోవాహు ఓడ ఓ పచ్చి నిజం అని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లలో మారుమ్రోగింది. నోవాహు ఓడ కనుగొనబడింది. ప్రపంచం ముక్కున వేలేసుకొని సత్యాన్ని ఒప్పుకుంది. ఇక ఈ మ్యూజియం మాటకు వస్తే, బైబిల్లో మొదటి గ్రంథమైన ఆదికాండంలో దేవుడు రాసిన జలప్రళయం, నోవాహు ఓడ, వీటిని గురించిన నిజాలు, ఫోటోలు, రుజువులు, ఓడలోని ముఖ్యమైన అవశేషాలు, వాటి యొక్క పరిశోధనలు మరియు ఫలితాలు, వార్తలు మొదలగు వాటితో ఈ మ్యూజియం నిండి ఉంటుంది. ఈ మ్యూజియం యొక్క రికార్డు తేరి చూస్తే ప్రపంచం నలుమూలల నుండి అనేకులు ఈ సత్యాన్ని కనుగొనడానికి ఆసక్తి కలిగి తండోపతండాలుగా వస్తున్నారని అర్థమవుతుంది. ఓడ కనుగొనబడిన స్థలానికి దగ్గరగా ఉండే గ్రామంలో నివసించే హసన్ ఓజర్ ఈ మ్యూజియంలో పనిచేస్తున్నారు. ఓడ చరిత్రలో దగ్గర సంబంధం గల వ్యక్తి ఈయన. వీరి పేరు ఫోటోతో సహా నాక్స్విల్లే, టెనెసీ న్యూస్ పేపర్లో ప్రచురింపబడింది. దీనిని మేము వీరికి బహుకరించితిమి. ఇప్పుడు హసన్ గారు మనకు కొన్ని విషయాలు చెప్తారు. Tamam, tabii zaten biz gördük, biz de rivayete söyledik. Bunun gemisi var ya, 1948 senesinde gece bir kayma deprem oldu. Sabahleyin baktık ki her taraf gitmiş. Bunun gemisi bir ada güçüne kalmıştır. Her akşam üzerinde bir elektrik lambası gibi bir ışık yanardı. Mesela ఈ కొండపై భాగమున మా గ్రామం కలదు. మేము కళ్ళతో చూచిన దాని ప్రకారం 1948 సంవత్సరాన మధ్యరాత్రిలో ఒక భూకంపం వచ్చింది. మేము భయభ్రాంతులతో ఇళ్ల బయటికి పరుగులు తీశాం. అప్పుడు వింత వెలుగు కొండ మధ్య భాగంలో కనపడింది. 1960 yıllarında Türk Hava Kuvvetleri'ne böyle bir pilot tarafından bunun fotoğrafı çekiyor. Gidiyor Ankara'ya. 1960 yıllarında. 60 yıllar. కొందరు ధైర్యము వహించి పరిగెత్తి ఆ స్థలాన్ని చూడగా ఆ వెలుగు కొద్ది నిమిషములలో మెల్లగా మాయమయ్యను. ఉదయాన్నే అందరూ నిద్ర మేలుకుని వెళ్లి చూసేసరికి ఆ వెలుగు వచ్చిన ప్రాంతంలో భూమి ఓ ప్రక్కకు జరిగి ఓడ ఆకారం ఏర్పడింది. ఇదో పరిశుద్ధ స్థలమని మేము మిక్కిలి భయపడితిమి. ప్రభుత్వం ఎప్పుడైతే అది నోవహు ఓడని నిర్ధారించిందో ఇక ఆ వెలుగు కనబడకుండా పోయెను. ఆ తర్వాత ఒక వెలుగు వచ్చింది. ఆ రాత్రిలో మేము మా ఊరు నుండి దానిని చూడగలిగాము. ఎప్పుడైతే ఓడ దగ్గరికి మేము చేరుకుంటామో ఆ వెలుగు మెల్లగా మాయమైపోతూ ఉండెను. Benim kendi şahsı olarak ben de hem inanıyorum hem de karar veriyorum. Çünkü neden?
Her taraf gitti, Nuh'un gemisi o böyle ada gibi içinde kaldı. Her akşam üzerinde bir ışık yanardı. Sarı, yeşil, kırmızı. Kimisi böyle bir ziyaret, kimisi bir türbe, kimisi bir hazinedir. Ama araştırma yapıldıktan sonra izin arasında kayboldu gitti, ben de inanıyorum. Seda bir daha var. Söyle, onu söyle. నా సొంత అనుభవంలో ఆ భూకంపం తర్వాత అరారాతు కొండలోయలో ఈ ఓడ ఆకారం ఏర్పడింది. అంతేకాకుండా వివిధ రకాల రంగులు అనగా పచ్చని, పసుపు మరియు ఎరుపు రంగులు ఆ ప్రదేశంలో కనిపించాయి. కొందరు అక్కడ బంగారం దొరకవచ్చు అన్నారు. కనుక మనము వెళ్ళి త్రవ్వుదామని మాట్లాడుకొనిరి. మరికొందరు ఇదో పరిశుద్ధ స్థలమన్నారు. మరీ ముఖ్యముగా మేము అక్కడికి చేరుకోగానే ఆ వెలుగు మెల్లమెల్లగా మాయమవుతూ ఉండేది. వీటిని గమనించిన ప్రభుత్వం ఇది నోవహు ఓడని అధికారికంగా ప్రకటించగానే ఇక ఆ వెలుగు ఎప్పటికీ కానరాకుండా పోయిను. కన్నులారా మేం చూచాము కనుక సందేహము లేకుండా ఇదో దైవ కార్యమని మేమందరము నమ్ముచున్నాము. హసన్ గారు కళ్ళారా చూసి చెప్పిన నోవహు ఓడ చరిత్ర సత్యమని రాన్ వైట్ గారి పరిశోధన ద్వారా వెలుగులోనికి వచ్చింది. నోవాహు ఓడ నిజంగా ఉండేనా? ఈ గొప్ప విషయం కట్టుకథలా అనిపించడం లేదా? ఇది ఖచ్చితంగా రుజువు చేయబడిందా? బైబిల్ కాలం నుండి కూడా ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే కొందరు వారు కనుగొన్నవి మనతో ఇలా పంచుకున్నారు. 20/20 టీవీతో కొన్ని నెలల క్రితం టామ్ గెరాల్డ్ చెప్పిన ప్రకారం నోవాహు ఓడ అనేక మలుపులు తిరిగింది. టామ్ గెరాల్డ్ వారితో కూడా తూర్పు టర్కీ ప్రయాణమయ్యారు. అక్కడ విచిత్రమైన ఓ వీధి, వికృత స్వభావం గల ప్రజలు ఉన్నారు. టామ్ గెరాల్డ్ వారితో నివసిస్తూ పరిశోధనలు జరిపారు. ఈ వీధి నుండి చూస్తే అరారతు పర్వతం మంచుతో కప్పబడి అత్యంత సౌందర్యంతో దేవుడు ఆశీర్వదించిన పర్వతంగా కనిపిస్తుంది. జలప్రళయంలో నీరు తగ్గుతుండగా ఒకవేళ ఓడ ఈ కొండ శిఖరాన ఆగిందేమో అనేంత ఎత్తు ఉంటుంది. అయితే బైబిల్ నందు అరారతు కొండలపై ఓడ ఆగిను అనటను బట్టి ఇక మిగతా అరారతు కొండలపై ఆగి ఉండవచ్చునేమో. 1959లో ఓడ ఆకారాన్ని టర్కీ సైనికాధికారి ఫోటోలు తీసినప్పటికీ దీన్ని ఎవరూ నమ్మకపోయారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాన్ వైట్ అనే పురావస్తు పరిశోధకుడు చేసిన పరిశోధన సర్వ ప్రపంచ కన్నులను తెరిపించెను. డేవ్ ఫాసోల్డ్ అత్యంత పరిజ్ఞానాన్ని, అధునాతన పరికరాలను ఉపయోగించారు. వారు మాలిక్యులర్ ఫ్రీక్వెన్సీ జనరేటర్ సాయంతో భూభాగంలో ఇనుప కడ్డీలను పోలినవి ఉన్నవని కనుగొనగలిగిరి. ఈ జనరేటర్ శరీర భాగంలో ఉన్న కంటికి కానరాని క్యాన్సర్ను, సముద్రం లోతులో ఉన్న ధన నిధులను కూడా చూపించగలదు. ఆ ఇనుము ఆకారాలకు అనుగుణంగా భూమిపై వారు రిబ్బన్లుగా పరువగా అది ఓ పెద్ద ఓడ ఆకారాన్ని వారికి చూపించెను. అంతేకాదు, ఈ ఓడ ఆకారము బైబిల్లో చెప్పిన నోవాహు ఓడ కొలతలకు సరిగ్గా ఉండడం ఈ సత్యాన్ని మరింత దృఢపరిచింది. ఇంకాస్త స్పష్టతకై ఈ నమూనాలను ఫిజిక్స్ ప్రొఫెసర్ జాన్ బామ్గార్ట్నర్ లాస్ అలామస్ ల్యాబ్ కు పంపించగా అది ఇనుము లోహమని తేలెను. ఓడ ఆకారం ఉంది కానీ ఇక ఇప్పుడు దీని లోతు ఎంత? అన్ని జంతువులు, పక్షులు, వాటి సామాగ్రి ఇందులో ఎలా పట్టగలిగను అన్నదే ఇక తదుపరి ప్రశ్న. చివరగా ఓడ యొక్క లోతును కనుగొనటకు రాన్ మరియు ఫాసోల్డ్ గార్లు భూగర్భ శాస్త్రజ్ఞుడు టామ్ ఫెన్నర్ ను తెచ్చిరి. ఫెన్నర్ గారు భూగర్భ భాగంలో పనిచేయగల హెవీ డ్యూటీ రాడర్ ను కూడా తీసుకువచ్చును. ఫెన్నర్ గారు ఒకవేళ కొండ 2 అడుగులు భూమిలోకి దిగి ఉంటే లోపలి భాగం ఎంత ఉన్నది చెప్పగలరా? అది సాధ్యమే. ఇది మానవులు తయారు చేసినదని ఎలా నిర్ధారించగలరు? నోవాహు ఓడ బయట భాగం మానవులు తయారు చేసిన భాగమే కనుక లోపలి భాగం కూడా ఖచ్చితంగా ఓడ అయి ఉంటుంది. ఇది తిరుగులేని సత్యం. ఈ విషయాన్ని రాన్యాట్ గారు ప్రపంచానికి తెలియజేసిన ఓ విశ్వాస వీరుడు. ఈ ఓడ పరిశోధన జరుపుతుండగా వీరికి అనుమతి లేదని టర్కీ ప్రభుత్వం ఆ ఊరి నుండి వారిని బహిష్కరించింది. టర్కీ ప్రభుత్వం ఓ డేగలాగా మా వెంట పడినప్పటికీ విశ్వాసముతో నోవాహు ఓడను ప్రపంచానికి చాటుతాం. టర్కీ ప్రభుత్వం రాన్యాట్ గారి పనిని నిలిపివేసింది. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? బార్బరా, టర్కీ ప్రభుత్వం రాన్ గారి పరిశోధనను నిషేధించింది. మా బృందం అక్కడ ఉండేది గనుక ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని పనిని కొనసాగించమంది.
రాడారు యంత్రాల్ని ఓడ ఆకారము గల భాగంలో భూమిలోకి పంపించి బలమైన ఆధారాల్ని రాన్ వయాట్ గారు కనుగొని వాటి ప్రతిబింబాలు చెక్క దూలములను సూచించారు. ఈ పట్టము మనకి ఓడ యొక్క కొన్ని ముఖ్యమైన చిన్నని ఆకారములను వాటి నమూనాలను చూపించను. చెప్పాలంటే ఏదో ఆ బండ క్రింద ఉన్నది. హడ్సన్లో ఆర్కియలాజికల్ సర్వే సిస్టమ్ ద్వారా కనుగొనబడిన రాడారు ఆ కొండపై వాడారు. దీన్ని SIR అంటారు. ఇది భూమి మధ్య ఉన్న శక్తిని పరిశోధించుటకు వాడతారు. SIR ద్వారా భూభాగంలో ఏదో ఉన్నదని కనుగొన్నారు. ఈ ఫలితాలు ప్రకృతిలో లభించవు. ఈ ఆకారం ఓ మానవ నిర్మితం. ఇది సాధారణంగా పుట్టింది కాదు. ఓడ దాదాపు 1000 అడుగుల విమానం ఎంత పెద్దగా ఉండునో అంత పెద్దగా ఈ ఓడ నిర్మించిన తీరు, అనగా ఇరువైపులా మరియు ముందు వైపును అమర్చిన దూలములు ఓడ యొక్క ఆకారము ఎంతో నైపుణ్యంతో ఉన్నదని మనం గమనించగలము. నిలువుగా ఉన్న దూలములపై అడ్డముగా అమర్చబడిన పలకలు, పడవ చుట్టూ బురదను అడ్డగించుటకు ఉన్న చెక్కల్ని చూసినప్పుడు ఇది కేవలం మానవులు తయారు చేసిన ఓడని తెలియవస్తుంది. 300 మూరల పొడవు అని వ్రాయబడిన, అనగా సరిగ్గా 515 అడుగుల పొడవు. ఐగుప్తీయుల కొలతల ప్రకారం ఒక మూర దాదాపు 1.5 అడుగు లేక 20.6 అంగుళములని చెప్పవచ్చు. మోషే కాలంలో ఒక మూర 28 అంగుళాలు, నేడు 18 అంగుళాలు. ఇజ్రాయేలు రాజైన సొలొమోను టెల్మొగిద్దీనులో నిర్మించిన గవునులు 6 ఐగుప్తు మూరలై ఉండెను. ఈ ఓడ నిర్మించిన తీరు, అనగా ఇరువైపులా మరియు ముందు వైపును అమర్చిన దూలములు ఓడ యొక్క ఆకారము ఎంతో నైపుణ్యంతో ఉన్నదని మనం గమనించగలము. అంతేందుకు నేడు పెద్ద పెద్ద ఓడలు నిర్మించేటప్పుడు తీసుకునే జాగ్రత్తలన్నీ నాటి నోవాహు ఓడలో కనబడుతూ ఉన్నాయి. నిలువుగా ఉన్న దూలములపై అడ్డముగా అమర్చబడిన పలకలు, పడవ చుట్టూ బురదను అడ్డగించుటకు ఉన్న చెక్కల్ని చూసినప్పుడు ఇది కేవలం మానవులు తయారు చేసిన ఓడని తెలియవస్తుంది. ఇది ఓడ యొక్క ముందర భాగం. ఇక్కడ దూలములు పేర్చినట్లు ఉన్నవి. ఆ దూరాన కనబడుచున్నదే అరారతు కొండ, దాని పక్కన చిన్న కొండ. ముందు వైపు తక్కువ భద్రము చేయబడెను. అయితే ఒక పెద్ద దూలము నిలువుగా కనబడుచున్నది. ఈ దూలము అడుగు భాగమును భద్రము చేయుచున్నది. ఓడ ముందు వైపు చూస్తే ఒక పెద్ద రంధ్రము అగుపడెను. 1960లో అమెరికా బృందము ఇక్కడ రంధ్రము వేసి దాని ద్వారా లోపలికి వెళ్లి పరిశోధనలు జరిపిరి. ఇక ఓడ మధ్య భాగము మనము నిలుచున్న చోటు నుండి లోపలికి చూస్తే 4 స్తంభాలు చొచ్చుకొని బయటకు వచ్చినట్లు గమనించగలము. ఇవి మధ్య భాగమును విశాలపరచుటకై ఉపయోగించిన దూలములు. ఇక వెనుక భాగమున ఓడ ఆకారము చూడగలము. మధ్య భాగమున అమర్చబడిన పలకలు, ఇవి మాత్రం ఒకదానిపై ఒకటి కూలిపోయి ఉన్నాయి. వీటికి పక్కగా పైకప్పును నిలవబెట్టుటకు 5 దూలములు ఉన్నాయి. ఇవి అరలుగా రూపింపబడ్డాయి. మొదట ఓడ కొండ శిఖర భాగమున ఆగి ఉండవచ్చు. అయితే కాలక్రమేణా కొండపై నుండి లావా లేక బురద ప్రవహించడం వలన ఒక వైపుకు ఒరిగి మట్టిలోకి పూర్తిగా కూరుకుపోయింది. టర్కీ ప్రభుత్వం కన్నా ముందే రాన్ వయాట్ గారు భూమిలోనికి చొచ్చుకొని పోవు రాడార్ యంత్రంలో ఉపయోగించి
అందమైన ఓడ పైకప్పును కనుగొనేది. రాన్ గారిని సిఎన్ఎన్ న్యూస్ వారు ఇంటర్వ్యూ చేయగా రాన్ గారు వారికి ఓడ అరల నుండి తీసిన చెక్క ముక్కను చూపి నోవాహు ఓడ మరియు జలప్రళయం యొక్క సత్యాలను లోకమునకు చాటి చెప్పిరి. దేవుడు నేర్పిన మాదిరిగా ఓడను నోవాహు కుటుంబము తయారు చేశాను. ఇక్కడ ఒకదానిపై ఒకటి 3 చెక్కలను కలిపి గట్టిదనముకై ప్లైవుడ్ లాగా మేకులు దిగగొట్టి వాటిని అరలుగా ఉపయోగించిరి. కురవకుండా మట్టి కీలును ఆదికాండంలో చెప్పబడిన తుమ్మ చెక్కను దీనికి వాడిరి. ఓడ గ్రామానికి ఇప్పుడు దగ్గరలో ఉంది. ఆ గ్రామం పేరు బుజిన్ కిల్లి. 19వ శతాబ్దంలో దీనిని నాసర్ అని పిలిచేవారు. బబులోను వాసి అయిన బెరోసన్ వివరించిన నిసిర్ గ్రామం ఇదే. మొదటి శతాబ్దంలో జోసఫస్ చరిత్రకారుడు వ్రాసినట్లు అక్కడి వారు కూడా ఓడ అవశేషములను చూపి ఓడ జలప్రళయానికి సాక్షిగా నిలిచారట. ఈ గ్రామ ప్రజలు అక్కడికి వచ్చే యాత్రికులకు ఈ ఓడను గురించి వివరిస్తారు. ఈ ఓడకి ఇంత చరిత్ర ఉన్నప్పటికీ ప్రపంచానికి దీని సత్యం తెలియకపోవడం విచిత్రమే అవుతుంది. నోవాహు గురించి ఓ గొప్ప విషయము అప్పటి ప్రజలు మనకు తెలియజేయటకై ఓ మనిషి మేకులు దిగగొట్టుచున్నట్లు ఓడపై చెక్కారు. బైబిల్లో ఒక నల్ల పావురమును కాకిని విడిచిపెట్టిన సంగతి ప్రపంచం మరిచిపోతారని ఓడ పైభాగమున ఆ కాలపు సిరాతో గీసిగుండటను మనము చూడవచ్చు. బైబిలు అందు లిఖింపబడిన గాథలు ఎంత సత్యమో వాటిని చూస్తే తెలుస్తుంది. ఇంకాస్త ఓడ గురించి తెలుసుకోవాలన్న తపనతో రాన్ బయాట్ గారు ఓడ ముందర కుడి భాగాన ఒక రంధ్రము వేసి ఓడ మధ్య భాగానికి పారలాంటి పరికరాన్ని పంపించి లోపలనున్న కొన్నిటిని బయటికి తేగలిగిరి. బైబిల్లో వ్రాయబడిన ప్రకారం ఒక దుప్పి కొమ్ము, జంతువుల పెంట, పిల్లి వెంట్రుకలు మొదలగునవి ఓడలో నుండి తీసిన వాటిలో వీరికి దొరికెను. నోవాహు వీటన్నిటినీ ఓడలోనికి చేర్చిన విషయం మనం బైబిల్లో గమనించగలము. నోవాహు ఓడ మరియు జలప్రళయం వాస్తవమా అని అనుమానించే వారికి ఇవి తిరుగులేని సాక్ష్యాధారాలు. అయితే బైబిల్లో యాంటీడెల్వోనియన్స్ లోహపు పనులయందు, తోబాలు, కాయిను, రాగి పనిముట్లయందు నిపుణత గలవారని చెబుతూ ఉంది. 1991లో రాన్ గారు ఓ విహార బృందాన్ని అక్కడకు తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో ఇంకొక నట్టు లాంటి ఇనుమునకు కాల్చబడి అతికించబడ్డ ఓ పొడుగాటి కడ్డీ వారికి దొరికెను. నేటి ప్రపంచానికి రుజువులు కావాలి కనుక ప్రతి వస్తువును రాన్ గారు ప్రయోగశాలకు పంపించి వచ్చిన ఫలితాలను ప్రపంచానికి తెలియజేశారు. ఇక్కడ ఓ విచారకరమైన విషయం, రాన్ గారి పరిశోధనలు అబద్ధమని కొందరు అపనమ్మకస్తులు అన్నారు. కనుక ఓ అంతర్జాతీయ బృందము ఆ తర్వాత కాలంలో మెటల్ డిటెక్టర్ సహాయంతో భూమిలో ఉన్న లోహపు వాషర్ను కనుగొని గార్బ్రెత్ ల్యాబ్స్లో ఇవ్వగా రాన్ గారు ఇంతకు ముందు చెప్పిన ప్రకారం ఖచ్చితంగా 8% అల్యూమినియం ఉన్నదని తేలెను. ఆ తదుపరి కూడా ఇలాగే అనేక లోహాలను పరీక్షించగా 8% అల్యూమినియం, 1.3% టైటానియం, 3.8% మెగ్నీషియం తేలాయి. రాన్ గారి ఫలితాలు వాస్తవాలని చివరికి రుజువాయను. రాన్ గారు ప్రార్థనా శక్తితో ప్రయాసపడి దాదాపు 20 సంవత్సరాల క్రితమే దీనిని లోకానికి తెలియజేసిన ఓ క్రైస్తవ విశ్వాస వీరుడు. ఈ ఓడను పరిశోధించు మరొక అంతర్జాతీయ బృందము ముందు వైపు ఒక లోహపు పలకను గోళాకారమును యంత్రముల ద్వారా కనుగొనేది. ఆ లోహపు పలకను పరిశోధనకు పంపినప్పుడు ఆశ్చర్యముగా అందులో రాన్ గారు లోగడ కనుగొన్న ఫలితాలే, అనగా 8% అల్యూమినియం ప్రతి లోహమందు ఉండుట వారును కనుగొనేది. ఇలాగే ఓడ పీఠ భాగమున ఇంకొక లోహమును కనుగొని దాని యందు కూడా ఇలాగే 8% అల్యూమినియం ఉండుట వీరు కనుగొనేది. దీనినే రాన్ గారు ప్రార్థనా శక్తితో ప్రయాసపడి దాదాపు 20 సంవత్సరముల క్రితమే లోకమునకు తెలియజేసిన విశ్వాస వీరుడు. 1900 సంవత్సరం వరకు కూడా అల్యూమినియం అంటే ఏమిటో ఇప్పటి మానవునికి తెలియదు. అయితే నోవాహు జల ప్రళయానికి ముందే, అంటే దాదాపు 7000 సంవత్సరాల పూర్వమే దైవశక్తితో నడిపింపబడిన వారై నేటి మానవ మేధస్సుకు అందని రీతిలో నాడే అల్యూమినియంను తయారు చేసి ఈ ఓడ తయారీలో వాడి ఆ భయంకర జల ప్రళయంలో కూడా బ్రతికి పట్టగట్టే నీతిమంతులై నిలిచారు. మీరు చూచుచున్నదే బలమైన రుజువులు. అంతేకాక
రాడార్తో వైయాట్ గారు ఇంకా వివిధ రంగాలలో మరియు వివిధ రకాల లోహాలను కనుగొనేది. ఇలాగే ఓడలో వివిధ లోహాల అవశేషాలు, కోకొల్లలు, కొన్ని చెక్కలు, కొన్ని రాళ్ళు, కొన్ని లోహాలు. ఓడ పై భాగాన దూలానికి ఓ లోహపు టోపీ ఉంది. దానిపై ఎక్స్ ఆకారము చెక్కబడింది. ఇది మానవ నిర్మితం. ప్రార్థనలు చేసి మర్చిపోతాడు మానవుడు. సమయము వచ్చి అది నెరవేరే వరకు మరువనివాడు దేవుడు. కనుక రాన్ వైయాట్ గారి ట్యాక్సీ రెండవసారిగా కాజిన్ అనే గ్రామం దగ్గర ఆగిపోయాను. ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ ప్రాంతంలో దొరకనవి పడి ఉన్నాయి. నీరు తగ్గుముఖం పట్టగానే ఓడ లంగరు రాళ్లను ఇక్కడ విడిచడం ద్వారా తేలికగా నీటిపై తేలియాడి అరారత్ కొండ శిఖరానికి చేరెను. ఆపై నోవాహు కుటుంబం ఇక్కడనే మొదట నివసించరి. నేడు కాజన్ అనబడే ఈ గ్రామం నాడు 8 మంది స్థలమని పిలువబడేది. ఒక్కో లంగరు ఓడ ఒక్కో కళాఖండమే. 11 అడుగుల ఎత్తు, 5 అడుగుల వెడల్పు ఉండి తాడుతో కట్టుటకు వీలుగా ఒకవైపు 7 అంగుళాలు, మరోవైపు 5 అంగుళాల రంధ్రము కలిగి 4 అడుగులు నేలలో కూరుకుపోయి ఉన్నాయి. ఇలాంటి వాటిని వందలుగా మోయగలిగిన ఓడ ఎంత పెద్దదిగా బలమైనదిగా ఉండెను. ఇవి నీటిలో తేలికగా ఉండి ఓడను వరద ప్రమాదాల నుండి కాపాడగలుగుతాయి. వరద తీవ్రతకు ఓడ కొట్టుకొని పోకుండా నిలుచుటకు ఈ బరువు అవసరం. వరద తాకిడికి ఓడ బ్రద్దలు కాకుండుటకు ఈ బరువు రాళ్ళు అడ్డుకుంటాయి. నీళ్ల ఉరవళ్ళు, పరవళ్ళు ఆగిపోయినప్పుడు ఈ రాళ్ళు దించితే ఓడ తేలికగా నీళ్లపై తేలును. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లంగరు బండ మీద మొదటి శతాబ్ద క్రైస్తవులు శిలువలు చెక్కారు. మొదటి పెద్ద శిలువ అప్పటి నోవాహును సూచించును. దానిపై వజ్రపు ఆకారం పరిశుద్ధ పోరాటానికి గుర్తు. శిలువ యొక్క నిలువు గీత పరలోకదారి, అడ్డుగీత పరలోకం. దీనినే నాటి నిమ్రోదు మరియు ఐగుప్తీయులు ఓన్కన పేరుతో పిలిచేవారు. మధ్యధరా ప్రాంతంలో కూడా లంగరు రాళ్ళు కనిపిస్తాయి. అయితే అవి చాలా చిన్నవి. మీరు చూస్తున్న ఈ రాయి ఇజ్రాయేలుకు తేబడింది. ఇక్కడ ఒక లంగరు రాయిని చూస్తే మొదటి శతాబ్ద క్రైస్తవులు 20వ శతాబ్దపు ప్రజలకు SMS పంపినలాగా చక్కటి మెసేజ్లను ఈ బండలపై చూడగలం. ఈ లంగరుపై 5 శిలువలు ఉన్నాయి. పెద్ద శిలువ నోవాహును, ఆ తదుపరి చిన్నది వారి భార్యను, ఇక మిగతా 3 శిలువలు ఆయన కుమారులను సూచించుచున్నవి. క్రింద ఉన్న బొమ్మ బాబేలు గోపురమును సూచించుచున్నది. నోవాహు దేవుని చిత్తాన్ని నెరవేర్చి రక్షింపబడ్డాడు. నిమ్రోదు దేవుని విడనాడి శిక్షింపబడ్డాడు. ఈ బండరాయిపై శిలువలు ఉన్నాయి. 8వ శిలువ తీసివేయబడింది. కొన్ని లంగరు బండలపై ఏమీ చెక్కబడి లేవు. అయితే కొన్నిటిపై అప్పటి కాలపు వ్రాతలు కొన్ని ఉన్నాయి. అయితే కొన్నిటికి రంధ్రాలు ఉన్నాయి. కొన్ని కూరుకుపోయి, కొన్ని విరిగిపోయి ఉన్నాయి. ఈ రకపు వస్తువులు, దూలాలు, ఓడ సామాగ్రి, లంగరు రాళ్ళు, వాటి వ్రాతలు, చెక్కడములు ఆ దేశముందు ఇంకెక్కడా కానరావు. ఇవి కాలక్రమేణా కనుమరుగవుతాయేమో. ఇక్కడ ఒక వింతైన చెట్టు బెరడు ఉంది. ఇది ఎండిన చెట్టు బెరడు, లోహంలా ఉంది. ఇది పైన్ చెట్టు బెరడై ఉంటుంది. ఇక్కడ లంగరు బండ లాంటిది చూడడానికి ఓ చెట్టు బెరడులాగా బయటకు కనబడుతూ ఉంది. జ్ఞాపకముందా? ఆదికాండములో
దేవుడు నోవాహు ఓడ తలుపును మూసెను. దీని రూపమును బట్టి ఆ తలుపే ఈ బండరాయి అయి ఉండవచ్చును. That was incredible. It has a very hollow sound. Very hollow. It sounds like metal. But it's just a. Well, it's just that's its harmonic. Right. Yeah. Harmonic resonance. You're right. Yeah. But there's not many stones that do that. ఈ బండరాయి ఓ ఖాళీ పాత్ర లాంటి శబ్దాన్ని ఒక లోహంలాగా ఇస్తూ ఉంది. ఓ రాయి నుండి ఇలాంటి శబ్దం రావడమేంటి? ఇక్కడి వస్తువులన్నీ ఒక్కో అద్భుతమే. అందుకే నాటికి నేటికి ఇది దైవ కార్యమని ప్రపంచమంతా నమ్ముతూ ఉంది. రాన్ గారు ప్రయాణ ప్రారంభంలో ఒకేసారి ప్రార్థించాడు. కానీ దేవుడు దానికి 3 సార్లు జవాబు ఇచ్చాడు. కనుకే వారి ట్యాక్సీ ఇప్పుడు 3వసారిగా దానంతటదే సడన్గా ఆగిపోయింది. ఇక్కడ వారు నోవాహు ఇంటిని కనుగొన్నారు. అది 1977వ సంవత్సరం. రాన్ గారు నోవాహు ఇంటి గోడల ఫోటోలు తీశారు. అదే సంవత్సరమున కొందరు ధనము దొరుకునేమో అని దానిని కూల్చి వెతికిరి. ఆ ఇంటి ముందు ఒక సమాధి, దానిపై 8 రూపాలు చెక్కబడి ఉండెను. పక్కనే నీటిపై ఓడ తేలియాడుతూ ఉండెను. 8 మందిలో 2వ పెద్ద రూపము కన్నులు మూసుకొని ఉండెను. కనుక నోవాహు భార్య మరణించానని గ్రహించితిమి. రాన్ గారు ఈ విషయాన్ని చెప్పిన వెంటనే అక్కడి వారు దానిని త్రవ్వి అందులో సమాధి పెట్టెను. 18 అడుగుల కింద కనుగొనేది. ఆ పెట్టెలో ఉన్న నోవాహు భార్య నగలు కోట్ల రూపాయలకు అమ్మబడెను. ఆది కాండంలో వ్రాయబడిన నోవాహు ఓడ యొక్క యథార్థ గాథ ఎంత సత్యమో ఇది మనకు అద్దం పడుతూ ఉంది. ఆది కాండంలో నోవాహు జంతువులను పెంచనని ఉంది. దానికి అనుగుణంగా నోవాహు ఇంటి చుట్టూ రాతి ప్రహరీలపై పెద్ద జంతువులకు పెద్ద కంచె, అలాగే చిన్నవాటికి చిన్న కంచె, జంతువులను కట్టుటకు వరుసగా స్తంభాలు చూస్తే నాటి దైవభక్తితో బ్రతికిన నోవాహు కుటుంబం నేటి దేవుడు లేడనే సైన్స్ కన్నా ఉన్నతంగా బ్రతికారనిపిస్తుంది. నోవాహు ఇంటి వెనుక ఒక బలిపీఠం 10x10 సైజులో బలులు అర్పించుటకు చతురస్రంగా కట్టబడింది. వీటన్నిటి తర్వాత ప్రతి విషయాన్ని నిష్పక్షపాతంగా గమనిస్తే బైబిల్ సత్యగ్రంథమని, అందులో లేఖించబడిన నోవాహు ఓడ, జలప్రళయం, పాపులు దేవునిచే శిక్షింపబడుట, దేవుని బిడ్డలు పరిశుద్ధులై దేవునిచే సన్మానించబడుట సత్యమని రుజువవుతున్నది. టీవీలో చక్కగా వీటన్నిటినీ చూపించారు. వార్తల్లో లిఖించారు. ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. వీటన్నిటి ద్వారా పరిణామ క్రమ సిద్ధాంతం కొట్టివేయబడింది. సృష్టి క్రమ సిద్ధాంతం హెచ్చింపబడింది. ఐగుప్త దేశం అనేక విషయాలలో ప్రపంచాన్ని ఆకర్షించుకుంటోంది. అక్కడి కట్టడాలు ప్రపంచ వింతల్లో ఒకటి. దానిని ఇజ్రాయేలీయులు కట్టిరి. కనుక ఇజ్రాయేలీయులు అక్కడ నివసించారు అనుటకు సాక్ష్యాలు కోకొల్లలు. ఎన్14 ద్వీపాన నైలు నది జలపాతంలో ఒక పెద్ద రాతిని కనుగొన్నారు. దానిలో ఆ కాలంలో నైలు నదిలో నీరు లేనందున 7 సంవత్సరములు పంటలు పండలేదు. ఆ కరువులో రాజు బెస్సర్ ఇమ్హాటెప్ అనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగా ఆ దేవుడు ఐగుప్తును లోగడ కరువులో కాపాడినాడు. ఇంతకీ ఈ ఇమ్హాటెప్ ఎవరు? ఇతను ఋషి. శతాబ్దాలుగా ఇతన్ని దేవుడని ప్రజలు నమ్మారు. ఇతను కరువు నుండి దేశాన్ని కాపాడాడు. అప్పటి రాజు బోజర్ సమాధిని చక్కగా రాళ్లతో చెక్కి కట్టిన శిల్పి, మాత గురువుగా, మహర్షిగా, స్వస్థపరచువానిగా పేరుగాంచెను. అంతేగాక అతను మహాజ్ఞాని. ఈ ఇమ్హాటెప్ మరియు యోసేపు ఒక్కరే అయి ఉందురా? ఐగుప్త దేశం దక్షిణం వైపు కొద్ది దూరం వెళ్ళిన
కైరోలో సక్కరా కలదు. పురాతన ఐగుప్తు మొదటి పిరమిడ్ ఎక్కడ నిర్మించబడిన వివిధ ఎత్తులు ఉండుటను బట్టి దీనిని మెట్లు పిరమిడ్ అందరు. పై భాగమున నునుపుకై సున్నపు పూత ఇటుకలపై పూయబడిను, కానీ అది చాలా మటుకు ఇప్పుడు తీసివేయబడింది. జిమ్హాటెప్ సేవించిన ఫరో జోసర్ విగ్రహం ఇక్కడ మనం కనుగొనగలము. ఈ విగ్రహపు పునాదిపై జిమ్హాటెప్ మనిషిగా పేర్కొనబడిను. భవంతిలో ప్రధాన గదే ముఖ్యం. ఇక్కడ నుండే యోసేపు ఐగుప్తు మరియు ఇతర ప్రాంతాలను కరువు నుండి కాపాడెను. యోసేపు ఫరోతో, ఇదిగో ఐగుప్తు దేశములో రాబోవు 7 సంవత్సరములు విస్తారముగా పంట పండును, అటు తర్వాత 7 సంవత్సరములు కరువు దేశముపై బహుభారముగా ఉండునని తెలిపెను. యోసేపు కాలములో భవనములోనికి ప్రవేశిస్తే ప్రధాన గదితో బారున వారి వారి భాషల ప్రకారం ధాన్యం అమ్మకానికి అధికారులు ఉండేవారు. కరువు ప్రపంచమంతటా ఉండెను. యోసేపు కొట్లన్నీయు విప్పి ఐగుప్తీయులకు ధాన్యమును అమ్మెను. ప్రధాన గది వెనుక బయటికి వస్తే భూమిలో గొప్ప కందకములు 7 సంవత్సరములు పండిన ధాన్యమును నిలువ చేసి తదుపరి 7 సంవత్సరముల కరువులో వాటిని అన్ని దేశాలకు అమ్మెను. ఈ కందకానికి చల్లదనము నిర్మించి ధాన్యము పాడుగాకుండా కాపాడుటకు యోసేపు తన చాతుర్యము చూపిన జ్ఞాని. ఈ కొట్ల నుండి పాత ధాన్యమును మొదట తీయుటకు మెట్లు నిర్మించెను. ధాన్యము పోగు చేయుటకు అనేక మార్గములు ఉండెను, కానీ ధాన్యాన్ని తీయుటకు ఒకే మార్గం మెట్ల ద్వారా ఏర్పాటు చేసెను. ఇప్పుడు థీప్స్ గిడ్డంగి నుండి ధాన్యం తీయుట చూచుచున్నాము. ఇదే ఉదాహరణ జేటి సమాధి యొద్ద కూడా చూడగలము. యోసేపు పరలోక దేవునికి ఘనత కొరకై ఐగుప్తు సక్కారాలో మొదటి పిరమిడ్ నిర్మించెను. ఐగుప్తు ప్రజలను కరువు నుండి కాపాడినందుకు గాను ధన్యవాదములు తెలుపుతూ ప్రభువు ఘనత కొరకై నిర్మించాను. బైబిల్లో ఆ దినమున ఐగుప్తు మధ్యన దేవునికి బలిపీఠం ఒకటి ఉండును అని వ్రాయబడింది. శతాబ్దాల తరువాత యోసేపు లేక ఇమ్హాటెప్ కట్టిన మాదిరి ఐగుప్తులో ఎన్నో పిరమిడ్లు నిర్మించబడ్డాయి. 2 లేక 3 టన్నుల బరువున్న 23 లక్షల రాళ్లు ఉపయోగించి అతి పెద్ద పిరమిడ్ కట్టడం జరిగింది. ఒకంత పురాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి అలా కట్టడం వింతయే. అనేక శతాబ్దాలుగా ఇది ఒక మర్మముగానే నిలిచింది. ఈ చిక్కుముడిని విప్పుటకు రాన్ గారు గొప్ప పరిశోధన జరిపి దానిని వెలుగులోనికి తెచ్చిరి. ప్రతి మెట్టు కట్టుటలో ఈ పెద్ద రాళ్లను ఎత్తుటకు చెక్కతో చేయబడిన పరికరములను వాడిరని హెరోడోటస్ రాసిరని కనుగొనిరి. రాన్ గారు ఈ బరువును ఎత్తే పరికరములను గమనించి ఇవి బరువుకు ఇరుపక్కలా నిలిపి రాళ్లను ఎత్తడి వారిని గమనించిరి. సకారా వద్ద పిరమిడ్ ఆకారపు పక్కన ఈ 2 దూలములను జతగా నిలిపి వాటి మధ్య ఈ రాళ్లను పెట్టి పైకెత్తడివారు. టట్ సమాధి వద్ద బరువు ఎత్తు యంత్రపు పెద్ద దూలం కూడా ఉంది. బరువుకు ఇరుపక్కల చెక్క దూలములు అమర్చి బరువును లేపువారు. ప్రతి బండరాయికి ఇరుపక్కల దూలములు అమర్చి దానిని హ్యాండిల్తో తిప్పితే దూలములు బరువుతో సహా అవసరమైనంత పైకి లేచడి. ప్రతి నిర్ణీత ఎత్తుకు మళ్ళీ ప్రత్యేక దూలపు పరికరాలు ఉపయోగించాల్సిందే. ఈ పద్ధతిలో యోసేపు వీటిని నిర్మించెను. కైరోలోని ఐగుప్తు పురావస్తు అధిపతి శ్రీ నాసిఫ్ హసన్కు ఈ బరువును ఎత్తు యంత్రమును రాన్ బయాట్ గారు చూపించితే ఇది జపాన్ నిప్పన్ టెలివిజన్ వారు వీడియో తీసి జపాన్ దేశంలో టీవీలో చూపించిరి. ఈ పిరమిడ్ నిర్మాణమునకు అంతుచిక్కని జవాబు ఏమనగా ఈ బరువులు ఎత్తు యంత్రములే. మోషే బాలుడుగా ఉన్నప్పుడు అతన్ని పెంచిన ఐగుప్తు తల్లి హట్సప్సు మరియు అప్పటి మోషే పేరు సెన్మట్. అతను యువరాజని అతని నుదుటి మీద ఉన్న నాగపు బొమ్మ తెలియజేస్తుంది. పెద్దవాడైనప్పుడు మోషే ఐగుప్తు పేరు 2వ టట్మోసెస్. ఒకవైపు అతనికుండే ప్రత్యేకమైన ఆ హెబ్రీయులకుండు ముక్కు ఆకారము చూడగలము. మోషే